జై శ్రీమన్నారాయణ. నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీమన్నారాయణ అండి. మనము మృత్యుంజయ మంత్రం గురించి కొంచెము అర్థం తెలుసుకుందాము. మృత్యుంజయ మంత్రము ఒకసారి నేను చదువుతాను. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దీని యొక్క అర్థం తెలుసుకుందాం. అంటే అందరికీ శక్తిని ప్రసాదించే ఆ శివుడును, త్రినేత్రుడను ఆరాధిస్తున్నాను. అయితే దోసపండు కాడ నుండి విడినట్లు మరణం నుండి నన్ను విడిచిపెట్టు, మరణ పట్టు నుండి నేను విడిపోయేదను గాక అనేది దీని యొక్క అర్థము. అయితే మహామృత్యుంజయం పైన కొన్ని మనకు సందేహాలు కూడా వస్తుంటాయి. ఎందుకు అంటే ఎప్పుడో ఒకప్పుడు అందరము మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రంను చదివితే మృత్యువును జయించి ఎల్లకాలము బ్రతికుండలేం కదా అని. అయితే మరి అలాంటప్పుడు మరి ఇది మృత్యుంజయ మంత్రాన్ని ఈ మంత్రాన్ని మృత్యుంజయ మంత్రం అని ఎందుకంటారు మరి? అనేక వేల మంత్రాలున్నాయి. ఎన్నో వేల మంత్రాలున్నాయి. మరి ఈ శివ మంత్రంని ఎందుకు మృత్యుంజయ మంత్రంగా చెప్తుంటారు? అసలు ఈ దోసపండుకి మృత్యువుకు సంబంధం ఏంటి అనేసి మన మనస్సులో ఎన్నో క్వశ్చన్లు మన మనస్సులో మొదలవుతూ ఉంటాయి. కానీ అది అర్థం కాదు. అసలు మృత్యువును జయించడం అంటే ఏమిటండి? శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం కాదు. అలా జీవించడం కూడా పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు గిట్టక తప్పదు అని మనకు తెలిసిన విషయం. అయితే దీని అర్థము నేను వేల సంవత్సరాలు జీవించి ఉండాలని కాదు. పునర్జన్మ అనేది లేకపోవడం. అంటే ఇక ముందు జనన మరణాలు లేకపోవడం. ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి ఉండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తి స్థితిని పొందాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగా మరి? జ్ఞానత్వంను ప్రసాదించేది ఈ మంత్రం ఎలాగా అనేసి మనకు మళ్ళా ఒక సందేహము. అయితే ముందుగా ఉర్వారుక అంటే దోసపండు. ఆ దోసపండును మనం ఒకసారి గమనించినట్లయితే సామాన్యంగా దోసపాదు ఎక్కడుంటుందండి? నేలపైన పాకుకుంటూ పోతుంది దోసపాదు. ఆ దోసపాదుకి దోసకాయలు కాస్తాయి. అది ఎలా? ఆ దోసపండు పండినప్పుడు ఆ తొడిమ ఎంత అవలోకగా తనంతట తానే విడిపోతుందన్నట్టు. ఇంకా ఆ దోసపాదు తాలూకు ఏమీ అంటవు ఆ దోసకాయకి. అది జ్ఞానత్వమును పొందిన వ్యక్తి కూడా, ఆ జ్ఞాని కూడా దోసపండు మాదిరిగానే అవలోకగా అవలోకగా కాదు, అలవోకగా ప్రాపంచికత నుండి విడిపోతాడు. అంటే ప్రాపంచికత అంటే మాయ. ఆ మాయ నుండి విడబడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి ఏ విధంగానైతే తొడిమతో సంబంధం లేకుండా దోసకాయ ఎలాగైతే విడిపోతుందో, ఆ జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాల నుండి, సంసారం అనే మాయ నుండి విడిపోతాడు. దేహ ప్రారబ్ధం తీరేంత వరకు సంసారమందే జీవన్ముక్తుడై ఉంటాడు. అంటే ప్రాపంచిక ప్రపంచంలో బంధాల చెంతనే ఉన్నను మాయ విడిపడడంతో అవి ఏవి అంటకుండా ఆత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉంటాడు. అంటే ముక్తి స్థితిలో ఉంటాడు. ఇంకా ఈ మాయా ప్రపంచంలో జనన మరణాలు లేని స్థితిలో ఉంటాడు. అంటే పునర్జన్మ లేదు అని. అంటే పునర్జన్మ లేదు అంటే ఇంకేంటండి? మృత్యువును జయించడం అన్నట్టే కదా. మన పునర్జన్మ లేవు అంటే, ఇంకో జన్మ లేదు అంటే. ఇక ఆ స్థితిని పొందడాన్ని ఎలాగో తెలియ చెప్పేదే ఈ త్రినేత్రుని, ఆ శివుని ఆరాధన. ఆ ఆరాధన ఎలా ఉండాలండి? జ్ఞాన స్థితిలో ఉండాలి. ఆ జ్ఞాన స్థితికి ఎదగాలంటే మనకు ఎవరి అవసరం ఉంటుంది? గురువు అవసరము. తల్లి జన్మనిస్తుంది. ఆ జన్మకు సార్థకత గురువు ఇస్తాడు. అది మనకు తెలిసిందే కదా. ఆ ఆది గురువు ఎవరు? అందరి గురువులకే గురువు ఆది గురువు. ఆ ఆది గురువు మన మహాశివుడు.
ముందుగా ఆ శివుని యొక్క దివ్య రూపం చూద్దాము. అయితే పంచభూతాత్మకుడు అంటే పంచభూతాలనే అంటే శివుడు ధరించే పులి చర్మము భూతత్వానికి, తలపై గంగ జలతత్వానికి, మూడవ నేత్రము అగ్నితత్వానికి, విభూతి వాయుతత్వానికి, శుద్ధ బ్రహ్మ స్వరూపమైన డమరుకము ఆకాశతత్వానికి. అంటే పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి అని చెప్పడానికి. ఇంకా త్రయంబకుడు అంటే అర్థం చూద్దాము. త్రయంబకుడు అంటే 3 కన్నులు కలవాడు. అంటే 3 కన్నులు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సూచిస్తాయి. మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నము. ఇంకా ఈ మూడవ కన్ను 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇక్కడ పింగళ సుషుమ్న నాడులు కలుస్తాయి. అందుకే దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. అందుకే మన పెద్దవారు కూడా చెప్తారు చూడండి, బొట్టు పెట్టుకోవాలి తప్పకుండా. ఆ యొక్క నాడులు అనేయి మనలో ఆహ్, ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండేది మన జ్ఞానం అనేది కలుగుతుంది అనేసి తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి అని సూచిస్తారు. ఈ కాలంలో అంటే స్టిక్కర్‌లు అవి ఇవి పెట్టుకుంటున్నాం కానీ, కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆ యొక్క నాడి అనేది ఎక్కువగా ఉత్తేజం అవుతుందంట. ఇంకా నామము చూడండి. శివుడు 3 అడ్డగీతలతో నామాన్ని పెట్టుకుంటాడు. ఇంకా ఈ 3 గీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు మధ్య బిందువును, తుర్యావస్థలకు చిహ్నము. అదే విధంగా ఈ 3 గీతలు ఎలా అంటే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ. అంటే ముగ్గురు దేవతలు ఆ మధ్యలో ఉన్న గీత ముగ్గురు దేవతలు ఒకటే అని దేవుళ్ళు అంతా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఒకరే దేవుడు అని సూచించడానికి ఆ 3 గీతలను కలుపుతూ మధ్యలో ఒక మధ్య బిందువు ద్వారా ఈ అందరు దేవుళ్ళు ఒకటే అని సూచిస్తుంది. ఇంకా విభూతి ధరిస్తాడు. ఈ సృష్టి అంతా ఎప్పటికైనా నశించేదే. అంటే భస్మం కాక తప్పదు. నీవు, నేను ఎవ్వరైనా ఈ దేహము ఎప్పటికైనా భస్మమే. నీకు చివరికి మిగిలేది ఆ భస్మమేరా నాయనా అన్నట్టుగా ఆ విభూతి ధరిస్తాడు. భస్మధారణ ఉద్దేశము అది. ఇంకా త్రిశూలం ఉంటుంది ఆ శివయ్య దగ్గర. సత్వ, రజ, తమో గుణాలకు ఆ త్రిశూలము. ఆ త్రిశూల 3 కోణాలు చెప్తాయి. ఇంకా జ్ఞాన శక్తులకు, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తులకు ప్రతిరూపము. ఆ నాడి అనేది ఆహ్, త్రిశూలానికి కొన ఉంటుంది కదా! అది ప్రతిరూపం అన్నట్టు. ఇంకా ఆ శివుడు నాగాభరణుడు. అయితే నాగాభరణుడు అంటే మామూలుగా శివుడు ధరించే పాము విషసర్పము. ఆ సర్పము ప్రాపంచిక విషయాలకు ప్రతీక. అంటే హానికరమైన సర్పమును తన ఆధీనంలో పెట్టుకోవడంలో అర్థం ఏంటిది అంటే, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాల విషయాలను జయించడము బహు కష్టము. అవి విడిపోయేటివి కావు. కావున వాటిని అదుపులో ఉంచుకోవాలి అని శివుడు నాగాభరణుడై ఉన్నాడు. అదే విధంగా ఈ మన దేహం ఎలా ఉంటుందండి? వెన్నుముక అనేది పాములాగా ఉంటుంది. దానిపైన మన తల అనేది పడిగలాగా ఉంటుంది. ఇది మన యొక్క కుండలి జాగృతిని కూడా చెప్తుంది. ఇది శివుని యొక్క ఆహ్, మహామృత్యుంజయ మంత్రానికి అర్థము. అదే విధంగా త్రయంబకుడు అంటే కూడా ఈ అర్థము. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరందరూ కూడా లైక్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఉంటాను.